ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యెషయా గ్రంథం నుండి ప్రభు మాట్లాడే మాట, నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఎంత చక్కటి మాటో కదా. మరి ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడా, నీతో ప్రభు ఈ మాట చెప్తున్నారు కదా, బహుతరములకు సంతోషకరముగా చేసేదను అంటే నిజంగా ప్రభు నిన్ను ఎలాగా అభివృద్ధి చేయబోతున్నారు, నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన ఎలా సరిదిద్దబోతున్నారు, అనేకులకి మాదిరిగా నిన్ను ఎలా ఉంచబోతున్నారు అన్న విషయాన్ని నిజంగా ప్రభు చెప్తూ ఉంటే ఈరోజు నువ్వు ఎంతగానో సంతోషించాలి సుమా. కేవలం తన కృప చూపి నిన్ను నీ ప్రభు రక్షించుకున్నాడు కనుక నీ ప్రభు సంతోషపెట్టి ఆయన్ని నువ్వు సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు ఎప్పుడు ఉండాలి. నిన్ను బట్టి ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు నీకు తెలుసా? నీవు మంచి స్వభావం కలిగి ఉన్నప్పుడు, నీలో దుష్టత్వం లేకుండా నీవు చూసుకోగలిగినప్పుడు, యథార్థమైన హృదయం నీవు కలిగి ఉన్నప్పుడు, ఇతరులను ప్రేమించే ఇంకా ఇతరులకు సహాయం చేసే మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు, నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా అనగా ఆయన ఆజ్ఞలు గైకొనే వ్యక్తివిగా ఉన్నప్పుడు, అలాగే ఇంకా నువ్వు ఆయన మాట వినేవాడుగా లేదంటే లోబడే వ్యక్తివిగా విధేయత చూపే వ్యక్తివిగా ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, అప్పుడు నిన్ను బహుతరములకు సంతోష కారణంగా ఆయన చేస్తాడు. అంతేకాకుండా నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు కూడా. ఆమేన్. ఎంత చక్కటి మాట కదా. మరి ఇప్పుడు చెప్పినవన్నీ నీవు కలిగి ఉంటే అప్పుడు నిన్ను ప్రభువు అనేకులకి మాదిరిగా ఉంచుతాడు. నిన్ను బట్టి ఇంకా తరతరముల వారు కూడా నీ గురించి మాట్లాడుకునేట్లు, ఇదిగో ఇతను ఇలా ఉన్నాడు, ఎంత భక్తి చేశాడు అని మాట్లాడుకునేట్టు ఒక మాదిరికరమైన జీవితాన్ని నీకు ఇవ్వడమే కాకుండా అన్ని తరముల వాళ్ళు కూడా నిన్ను బట్టి మరి ప్రభువులో నువ్వు ఇంత మరి ఆనందంగా ఉండగలిగావు, ప్రభువులో నువ్వు ఇంత గట్టిగా ఉన్నావని, ఆ వాక్యానుసారంగా జీవించావని చెప్పుకుంటూ వాళ్ళు అనేకులకి సంతోష కారణంగా నిన్ను చేయగలుగుతాడు. అయితే నిన్ను బట్టి ఆయన సంతోషించడమే కాదు కానీ మరి నిన్ను కూడా బహుతరములకు సంతోష కారణంగా ఆయన ఉంచగలుగుతాడు. అనగా నిన్ను క్రీస్తు సారూప్యంలోకి ఆయన మార్చగలుగుతాడు. క్రీస్తు సారూప్యంలోకి మారితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా నీలో కలిగి ఉంటాయి. ఇవేమీ నీలో లేకుండానే కేవలం నేను క్రీస్తుని నమ్మాను, క్రైస్తవుడిని అని నువ్వు చెప్పుకున్నా ఉపయోగం లేదు. కాబట్టి క్రీస్తును నమ్మిన వ్యక్తిగా క్రైస్తవుడిగా నువ్వు జీవించాలంటే ఇతరులకి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు చెప్పిన ప్రతి విషయం నువ్వు కలిగి ఉండాలి. ఇవేమీ కలిగి లేకుండా కేవలం క్రైస్తవుని చెప్పుకుంటే నీ ద్వారా క్రీస్తుకి అవమానం వస్తుంది. ఎన్నడూ ఎప్పుడు కూడా నీ ద్వారా క్రీస్తుకి అవమానం రాకుండా నీ బ్రతుకు చావు కూడా ప్రభువుని మహింపరిచే విధంగా ఉండాలని ప్రభు ఈరోజు నిన్ను బట్టి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి సరిగానే ఉందా? వాక్యానుసారంగానే జీవిస్తున్నావా? లోకము లోకాకర్షణలకే ఇంకా నువ్వు గురవుతూ లోకమే నీలో ఎలుబడి చేస్తూ ఉందా? అనేకులకు నువ్వెంత మాత్రం మాదిరి చూపించలేకపోతున్నావా? ఇదేంటి, ఇతను క్రైస్తవుడా, ఈమె క్రైస్తవురాలా, ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా ప్రవర్తిస్తుంది అని అనిపించుకునేలాగా నీ పద్ధతి ప్రవర్తన ఉందేమో ఒక్కసారి సరిచూసుకో. జాగ్రత్త సుమా. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం నేను సమీపిస్తుంది అంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీలో మార్పు రావడం చాలా అవసరం. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఇంకా రక్షించబడిన వ్యక్తివైతే రక్షణలోకి రా. రక్షించబడి కూడా దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తే నీ ద్వారా క్రీస్తుకి అవమానం వస్తుంది. అలా ఎంత మాత్రం ఉండడానికి వీలేదు. నువ్వు క్రీస్తుకి అవమానం తెచ్చే వ్యక్తిగా బతికితే బహుతరములకు సంతోష కారణంగా నిన్ను ఎలా చేయగలుగుతాడు ప్రభువు? ఒక్కసారి ఆలోచించు. కాబట్టి నువ్వు బ్రతుకుట క్రీస్తు కోసమే, చావైతే లాభం అన్న మాదిరిగా నీవు జీవించాలి. అపోస్తలుడైన పౌలు వలె నీవు కూడా అలా పలకగలగాలి. ఎప్పుడు అలా పలకగలుగుతావంటే వాక్యానుసారమైన జీవితం నీలో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పటికైనా నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని నీలో ఉన్న ఆ ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో ఆ స్వభావాన్ని విడిచిపెట్టి, ఆ ప్రవర్తనని మాటలను విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవించు. అప్పుడు నిన్ను బట్టి నువ్వు అనేకులకి మాదిరిగా ప్రభు ఉంచుతాడు. అంతేకాకుండా ప్రభువులో నువ్వు సంతోషించగలుగుతావు, ఆయన కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. నిన్ను బహుతరములకు కూడా సంతోష కారణంగా చేస్తాడు. అయితే నీవు ఇతరులకు సంతోష కారణంగా ఉండాలంటే మరి ఏం చేయాలి అంటే ఇతరుల రక్షణలో నీవు మరి శ్రద్ధ కలిగి ఉండాలి. వాళ్ళని రక్షించాలి, వాళ్ళని కూడా యేసు వైపు తిప్పాలి అన్న ఆలోచన, శ్రద్ధ నీవు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇతరుల కష్టాల్లో నీవు మరి ఆదుకునే వ్యక్తిగా ఉండాలి. ఇతరుల కోసం మరి నీవు ఏదైనా సరే గుప్పిలు విప్పాలి. ఖచ్చితంగా మంచి పనులు కూడా చేయగలగాలి, సత్క్రియలు చేయగలగాలి. ఇతరుల సమస్యల్లో నువ్వు ఖచ్చితంగా సహాయుడివై ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఇంకా అన్ని విషయాల్లో కూడా నీ ఇతరులకు మాదిరిగా జీవించగలగాలి. అవన్నీ నీవు చేయగలిగితే నీ ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అంతేకాదు బహుతరములకు కూడా
నిన్ను సంతోష కారణముగా చేయగలడు. అనేకులకి మాదిరిగా నీ జీవితాన్ని తీర్చిదిద్ది మరి ఆ విధంగా ప్రభువులో మరి నిన్ను ఇంకా ఇతరులకు మాదిరిగా నిన్ను ఆయన చేసుకోగలుగుతాడు. అప్పుడు నీ వల్ల ప్రభువుకు ఉపయోగం ఉంటుంది. నువ్వు తీసుకునే రక్షణ కూడా సార్థకమవుతుంది. కాబట్టి మిత్రమా, ఒకసారి ఆలోచించు. నువ్వు బహుతరములకు సంతోష కారణంగా ఉండగలుగుతున్నావా? అటువంటి జీవితం నీలో ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించు. ఆమేన్.